హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మర్దల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి. స్కూల్కు హడావిడిగా ఉదయాన్నే లంచ్లకి ఏం పెట్టాలో బాగుండే టెన్షన్ లేకుండా ఈజీగా 10 నిమిషాల్లో అయ్యే రెసిపీ అండి. వెజిటేబుల్ రైస్ సూపర్. పిల్లలు కూడా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి. మనం అందుకోసం క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీలు, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. బఠానీస్ వచ్చేసి ముందు కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. ఇంకా సన్నగా కట్ చేసుకున్న పర్వాలేదండి, తొందరగా వేగుతాయండి, బాగా పిల్లలకు ఇష్టంగా తింటారు. మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి మనకు క్యారెట్ ముక్కలు వచ్చేసి. వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ 2 మినిట్స్ బాగా వేగనివ్వాలండి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు వచ్చేసి మన క్యారెట్ అనేది బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం పొటాటో వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ బాగా ఎంచుకోవాలండి. మనం బాగా కలుపుకొని ఎంచుకుంటే మనకు తొందరగా వేగిపోతుంది. కలర్ కూడా చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం తీసుకొని చూసినట్లయితే మనకు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి, క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం పచ్చి బఠానీలు ముందు ఉడికించుకొని తీసుకున్నాం కదండి, అవి తీసుకొని ఇప్పుడు వేయాలండి. మనము ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. పచ్చి బఠానీస్కు పైన కవర్ అనేది వస్తుందండి. అవి మనము ఉడికించినప్పుడు అవన్నీ ఊడేస్తాయి. అవి సైడ్కి తీసేసుకోవాలి మనము. అప్పుడు పిల్లలు తినేదానికి బాగా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కలుపుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం మగ్గిన తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, స్మాల్ టీ స్పూన్తో కొద్దిగా లైట్గా కారం అనేది వేసుకోవాలండి. మనం తినే టేస్ట్ని బట్టి, మన పిల్లలు ఎక్కువ తినేది తక్కువ తినేదాన్ని బట్టి మనం లైట్గా వేసుకోవాలండి. నేనైతే టీ స్పూన్ లైట్గా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ముందుగా 1 గ్లాస్ అన్నం ఉడికించి పెట్టానండి. మనం ఆ అన్నం తీసి ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. మనం కలుపుకున్నట్లయితే మనకు అన్నం కూడా మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటుందండి. 2 మినిట్స్ అందులో కలుపుకున్నట్లయితే ఇప్పుడు మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఎలాంటి మసాలాలు ఏమీ లేకుండా పిల్లలకి హెల్తీ భోజనం అండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎలాంటి హడావిడి లేకుండా స్కూల్కు ఉదయాన్నే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.